వెల్కమ్ టు ఎస్వేట్ బడ్జెట్ ప్రాపర్టీస్ అండి. మనం ఇప్పుడు చూస్తుంది G+2 హౌస్ అండి. నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్ ఇది. ఇది వచ్చేసి మీకు 160 స్క్వేర్ యార్డ్స్లో ఉంది. మీకు పక్కన చూస్తున్నట్టయితే 30 ఫీట్ రోడ్డు, మెయిన్ రోడ్డు చాలా దగ్గరలో ఉన్న హౌస్ అండి ఇది. ఇది వచ్చి రాంపల్లి విలేజ్ దగ్గరలో ఉంటుంది. ఫర్దర్ డీటెయిల్స్ కోసం లోపలికి వెళ్ళి చూద్దాం సార్. ఇది వచ్చి మన కార్ పార్కింగ్ ఏరియా. కార్ పార్కింగ్ మొత్తం అంతా గ్రానైట్తో ఫినిషింగ్ చేశారు. పైన అంతా ఫాల్ సీలింగ్ చేశారు. ఆల్మోస్ట్ 90% వర్క్ అయింది. ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ఈశాన్యంలో బోర్ వేశారు. అలాగే మనకి ఇక్కడ మెయిన్ గేట్కి పిల్లర్కి కూడా మొత్తం అంతా గ్రానైట్ ఫినిషింగ్ చేశారు. మీరు చూస్తున్నట్టయితే గ్రానైట్ ఫినిషింగ్ చేశారు. ఫ్రంట్లో మెట్ల కింద కూడా పక్కకి వాష్ ఏరియా కూడా వచ్చింది. వాష్ ఏరియా ఇచ్చారు ఫ్రంట్లో. మీకు ఈజీగా 2 కార్లు పట్టేంత ఇది ప్లేస్ ఉంది. అలాగే ఇక్కడ కింద చూస్తున్నట్టయితే మీకు ఇది సంపు, పెద్ద సంపు ఇచ్చారు మనకి. ఇప్పుడు మళ్ళీ పక్కన మనం సైడ్కి ఇక్కడ కామన్ బాత్రూమ్ కూడా ఒకటి ఇచ్చారు సార్. ఇక్కడ చూసినట్టయితే కింద గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం చుట్టూ ప్లేస్ లేరు కూడా బిల్డింగ్కి. అలాగే ఇక్కడ మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ కింద ఉన్న బెడ్రూమ్స్, కింద 1 BHK సార్. ఇది పూజా గది ఇచ్చారు మొత్తం సపరేట్గా. అలాగే ఇక్కడ కిచెన్ ఇచ్చారు. మొత్తం అంతా గ్రానైట్ ఫినిషింగ్ చేశారు. షెల్ఫ్లు కూడా ఉన్నాయి. మొత్తం షెల్ఫ్లు అన్నీ కూడా ఇచ్చారు. ఇది వచ్చి డైన్ ఏరియా. ఆ పక్కన చూస్తున్నట్టయితే పైన ఫాల్ సీలింగ్, దీని పక్కనే మొత్తం వాష్ బేసిన్ పాయింట్ కూడా ఇచ్చారు. ఇది వచ్చి మాస్టర్ బెడ్రూమ్. పైన అంతా ఫాల్ సీలింగ్ అయిపోయింది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా వచ్చిందండి. షెల్ఫ్లు కూడా వచ్చాయి. బాత్రూమ్ కూడా మంచి స్పేషియస్గా వచ్చింది. 7 ఫీట్ వరకు కూడా మొత్తం అంతా మార్బుల్స్ చేశారు. చాలా బాగా వచ్చిందండి ఫినిషింగ్. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామండి. ఫస్ట్ ఫ్లోర్ 2 BHK, సెకండ్ ఫ్లోర్ 2 BHK. మీరు స్టెప్స్ చూసినట్టయితే మొత్తం అంతా గ్రానైట్ ఫినిషింగ్ చేశారు. 1 ఫీట్ స్టెప్ ఉంటుంది ఒక్కొక్కటి. బాగా స్పేషియస్గా వచ్చింది. బాగా ఫినిషింగ్ కూడా బాగా వచ్చింది సార్. అలాగే ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న కోర్టుగా ఇది. ఫస్ట్ ఫ్లోర్ కోర్టుగో. ఇది వచ్చి మెయిన్ డోర్, సింహద్వారం అండి. ఇది వచ్చి సైడ్కి మనకి మళ్ళీ ఇక్కడ ఫ్రంట్ వాష్ ఏరియా ఇచ్చారు. అలాగే ఇక్కడ మనకి పైన ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చారు. వాటర్ ప్రూఫ్ ఫాల్ సీలింగ్ అండి ఇది. ఇప్పుడు మెయిన్ హాల్లోకి వెళ్తున్నామండి. ఫ్రంట్లో చూస్తున్నట్టయితే మీకు ఇది టీవీ ఏరియా. పైన అంతా ఫాల్ సీలింగ్ చేశారు. పైన మొత్తం ఫాల్ సీలింగ్ కూడా కంప్లీట్ చేశారు. ఇది వచ్చి డైన్ ఏరియా. ఇది వచ్చి పూజా రూమ్ అండి. మళ్ళీ స్పెషల్గా సపరేట్గా పూజా రూమ్ కట్టారు. దీని పక్కనే కిచెన్ వచ్చిందండి. కిచెన్ మొత్తం అంతా షెల్ఫ్లు అవన్నీ ఉన్నాయి. స్పేషియస్ కిచెన్ అండి. ఇది వచ్చేసి కిచెన్కి ఒక వాష్ ఏరియా అనుకోవచ్చు మనం. అటు చాలా పొడుగ్గా వచ్చింది, స్పేషియస్గా వచ్చింది వాష్ ఏరియా. ఈ పక్క బిల్డింగ్కి దీనికి కూడా స్పేస్ ఉంది మనకు వెంటిలేషన్కి, దానికి కోసం కూడా. ఇది వచ్చి డైన్ ఏరియా అండి. ఈ డైన్ ఏరియాలో మళ్ళీ వాష్ బేసిన్కి ఒక పాయింట్ కూడా ఉంది. ఇక్కడ పక్కన షెల్ఫ్లు కూడా ఇచ్చారు. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాం అండి. మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది. మాస్టర్ బెడ్రూమ్ పైన అంతా ఫాల్ సీలింగ్ కంప్లీట్ చేశారు. ఆల్మోస్ట్ 90% అయిపోయిందండి వర్క్. చిన్న వర్క్ పెండింగ్ ఉంది. షెల్ఫ్లు, మీకు బాత్రూమ్ కూడా మంచి స్పేషియస్గా వచ్చింది. చూసుకోండి, బాత్రూమ్ కూడా స్పేషియస్గా వచ్చింది. సెకండ్ బెడ్రూమ్లోకి వెళ్తున్నామండి. సెకండ్ బెడ్రూమ్లో కూడా మొత్తం అంతా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. అలాగే పైన ఫాల్ సీలింగ్ ఇచ్చారు. పక్కనే షెల్ఫ్లు కూడా ఇచ్చారు. ఇప్పుడు ఒకసారి బాత్రూమ్ చూద్దామండి. బాత్రూమ్ కూడా స్పేషియస్గా వచ్చింది. చూసుకోండి, బాత్రూమ్ కూడా స్పేషియస్గా వచ్చింది. ఆల్మోస్ట్ 7 ఫీట్ వరకు మనకి ఇది కూడా వేశారు, మార్బుల్స్ కూడా వేశారు. చాలా నీట్గా వచ్చిందండి.
ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఒకసారి నార్త్ ఫేస్లో ఉన్న డోర్ కూడా ఒకసారి చూస్తున్నామండి. నార్త్ ఫేస్ డోరు, అలాగే అది బయట కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చారు సపరేట్గా. ఒకసారి మళ్ళీ సెకండ్ ఫ్లోర్కి వెళ్దామండి. సెకండ్ ఫ్లోర్లోకి వెళ్తున్నట్టయితే మళ్ళీ అంతా గ్రానైట్ ఫ్లోరింగ్ తోటి ఉన్న స్టెప్స్ ఉన్నాయండి, గ్రానైట్ ఫినిషింగ్. పైకి వెళ్తున్నట్టయితే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి స్పేషియస్గా ఉంది. మెట్లు కూడా బాగా స్పేషియస్గా ఉంది. సెకండ్ ఫ్లోర్ కోర్టుగా అండి. ఈ ఫ్రంట్లో టైల్స్ అవన్నీ వేసారు. ఈ పైకి వెళ్ళటానికి అండి, డాబా మీదకి వెళ్ళటానికి. పైన కూడా స్లాబ్ వేసి పెట్టారు మొత్తం, వాటర్ కూడా పడకుండా వర్షం వచ్చిన. సేమ్ ఫస్ట్ ఫ్లోర్ లాగానే సెకండ్ ఫ్లోర్ ఉంటుందండి. ఇక్కడ సేమ్ మళ్ళీ కామన్ బాత్రూమ్ బయట. పైన మళ్ళీ వాటర్ ప్రూఫ్ ఫాల్ సీలింగ్, యూపీవీసీ ఫాల్ సీలింగ్, టేక్ వుడ్తో చేసిన మెయిన్ డోరు, హాలు. ఇది టీవీ ఏరియా సార్, టీవీ ఏరియా వచ్చిందండి. మళ్ళీ పూజా రూమ్కి ఇక్కడ బయట షెల్ఫ్లు, లోపల షెల్ఫ్లు ఇచ్చారు. మళ్ళీ ఇక్కడ కిచెన్ ఇచ్చారు. కిచెన్ వెంటిలేషన్ కింద కిటికీ కూడా ఉంది, షెల్ఫ్లు కూడా ఉన్నాయి. గ్రానైట్ ఫినిషింగ్ తోటి పైన కింద అంతా చేశారు, షెల్ఫ్లు కూడా పెట్టి. మళ్ళీ వాష్ ఏరియా అండి, ఇది వాష్ ఏరియా ఇచ్చారు ఇక్కడ. మళ్ళీ వాష్ ఏరియాలో కూడా కొద్దిగా షెల్ఫ్లు పెట్టారు, ఒక 2 షెల్ఫ్లు పెట్టారు మీరు చూస్తున్నట్టయితే. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్తున్నామండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో మళ్ళీ మొత్తం అంతా ఫాల్ సీలింగ్ అయిపోయింది. చూడండి, బాగా ఫాల్ సీలింగ్ అయిపోయింది, షెల్ఫ్లు కూడా ఉన్నాయి. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అండి. సేమ్ ఇందాక ఫస్ట్ ఫ్లోర్లో చెప్పినట్టు బాగా స్పేషియస్గా వచ్చింది బాత్రూమ్ కూడా. ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్లోకి వెళ్తున్నామండి. సెకండ్ బెడ్రూమ్ కూడా సేమ్ మళ్ళీ షెల్ఫ్లో ఫాల్ సీలింగ్ అన్నీ చేశారు. విత్ అటాచ్డ్ బాత్రూమ్ అండి. బాగా స్పేషియస్గా వచ్చింది బెడ్రూమ్స్ కూడా చూస్తున్నట్టయితే, బాగా స్పేషియస్గా వచ్చింది. అలాగే ఇప్పుడు మనం ఒకసారి మళ్ళీ డాబా మీద కూడా ఒకసారి వెళ్దామండి. డాబా మీద కూడా వెళ్ళేటప్పుడు చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ డీటెయిల్స్ కోసం మా ఛానల్ని సంప్రదించండి. కాంటాక్ట్ నంబర్ 9704324670. దీని ప్రైస్ మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, ఇది 1.65 CR చెప్తున్నారు. అలాగే నార్త్ ఈస్ట్ కార్నర్ 160 స్క్వేర్ యార్డ్స్లో ఉన్న హౌస్ అండి ఇది. ఇప్పుడు డాబా మీద చూడండి, ఫ్రంట్లో బాగా కనిపించేటట్టు బాగా పెట్టారు. అలాగే పిల్లర్స్ కూడా వేసి పెట్టారు. మనకి ఎవరికి వాళ్ళు సపరేట్గా ట్యాంక్ పెట్టుకోవడానికి కూడా 3 గట్లలాగా కట్టారు ట్యాంకులు. ఇక్కడ చూసుకోవడానికి ట్యాంక్ మీద గట్టు, ఎవరికి వాళ్ళ సపరేట్ ట్యాంక్ ఉంటుంది పెట్టుకోవడానికి కన్వీనియంట్గా. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను సార్, దీని ప్రైస్ వచ్చేసి 1.65 CR చెప్తున్నారు. నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్ 35 రోడ్లు ఉంది. చుట్టుపక్కల అన్ని హౌసెస్ ఉన్నాయి. మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో ఉంది. ఇది రాంపల్లి విలేజ్ దగ్గరలో వస్తుందండి ఇది హౌస్. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా కాంటాక్ట్ నెంబర్ 9704324670. థ్యాంక్ యూ.